నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో చోరీ కలకలం సృష్టించింది. హుండీ పగలగొట్టి దొంగ కానుకలు నగదు ఎత్తుకెళ్లాడు. ఆలయంలో కొన్ని సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం చేసిన దొంగతనం దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. చోరీ జరిగిందని గమనించిన భద్రతా సిబ్బంది తెల్లవారుజామున ఆలయ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వీడీసీ సభ్యులు ఈవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అమ్మవారి ఆలయంలో సిబ్బంది వైఫల్యం వల్లే చోరీ జరిగిందని ఆరోపించారు. భద్రతను పెంచకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్న వారు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అమ్మవారి దత్తాత్రి మందిరంలో దొంగలు ఉండి పగలగొట్టి దోచుకెళ్లడం జరిగింది. ఇక్కడ చూస్తే పూర్తిగా భద్రత వైఫల్యం చూపిస్తున్నది. ఇక్కడ 20 మంది హోంగార్డులు ఉండి నైట్ పూట డ్యూటీ చేయకుండా దొంగతనం చేసిన వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుటనే దోచుకొని పోతా ఉంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం కనబడుతుందో ఈ పాటికి అర్థమవుతుంది. మేము ఒకటే బాసర గ్రామస్తులందరూ కోరుతా ఉన్నాం, జేసీ టెంపుల్ లాగా కలెక్టర్ స్థాయిలో హోదాలో కూడా ఈవో నియమించాలి. ఇక్కడ భద్రత వైఫల్యం, అదేవిధంగా రిటైర్డ్ మిలిటరీతో సహా ఇక్కడ నియమించాలి.